హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు వచ్చేసింది. 2 వారాలు మాత్రమే మిగిలి ఉండడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్రకటించాడు కింగ్ నాగార్జున. ఈ క్రమంలోనే శనివారం ఎలిమినేషన్ లో టేస్టీ తేజ బయటకు వచ్చాడు. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తో పాటు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి వచ్చాడు టేస్టీ తేజ. అయితే ఈసారి టేస్టీ తేజ తీరు చూసి ఆడియన్స్ తో పాటు హౌస్ లో ఉన్న వారు కూడా సర్ప్రైజ్ కు గురయ్యారు. అంతకుముందు సీజన్ లో టేస్టీ తేజ పాల్గొన్నాడు, కానీ చాలా బద్ధకంగా ప్రవర్తించాడు. టాస్కులు ఆడలేదు, పనులు చేయలేదు. కానీ ఈ సీజన్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాడు. ఇక తేజ కప్పు కొట్టాలి, టాప్ 5 లో ఉండాలి అన్న టార్గెట్ తో ఇంట్లోకి రాలేదని అతని మాటలు, ప్రవర్తనను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓన్లీ తన అమ్మను బిగ్ బాస్ హౌస్ లో చూడాలి అనే టార్గెట్ తోనే వచ్చానని నోరు జారి దొరికిపోయాడు. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో టేస్టీ తేజ 8 వారాలు ఉన్నాడు. మరి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనేది ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త. హౌస్ లో చాలా మంది మీద టేస్టీ తేజకు రెమ్యునరేషన్ గట్టిగానే వచ్చినట్టు తెలుస్తోంది. వారానికి 2 లక్షల చొప్పున 8 వారాలకు 16 లక్షల వరకు అందుకున్నాడని తెలుస్తోంది. తేజది మంచి బిజినెస్ మైండ్. గత సీజన్ లో వచ్చిన రెమ్యునరేషన్ తో తేజ వ్యాపారాలు కూడా చేస్తున్నాడట. మరి తర్వాత తేజ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి.